ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నింగి నుంచి జాలువారే చినుకులో ఒక శబ్దం ఉంటుంది, భయం వేసినప్పుడు వచ్చే వణుకులో ఒక శబ్దం ఉంటుంది, చట్పట్లో పచ్చడికి పోపు వేస్తున్నప్పుడు వచ్చే శబ్దం ఇంకోలా ఉంటుంది. అది రుచి చూస్తే ఇంకెలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు చట్పట్లో మేం చేసే పచ్చడి ఏంటో చూసేద్దామా? ఈ రోజు చట్పట్లో మనందరికీ నచ్చే పచ్చడి తయారు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రేణి గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఎండలకి చాలా ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది, అంత ఎండలుగా ఉన్నాయి. నిజంగా చాలా ఎండలుగా ఉంది. ఇంత ఎండలు ఎప్పుడు హైదరాబాద్ లో చూడలేదు కదా మనం, బాగా ఎక్కువ ఉన్నాయి. బట్ అలాగే మీరు ఎండలకి తగ్గట్టే మాకు కారంగా చక్కగా పచ్చడి తిన్నా కూడా ఏమీ అవ్వకుండా ఉండే పచ్చళ్ళు చేసి చూపిస్తున్నారు. కాదు, నాకు ఒక డౌట్ వస్తుందండి, ఎండాకాలం పచ్చళ్ళు ఎందుకు చేసుకుంటారా అనిపిస్తుంది కదండి. అటువైపు ఎండలు ఎక్కువగా ఉంటుంటే ఇటు కొత్త టమోటా అన్ని గమ్మత్తు కదా ఇది. అంత ఎండలోనే కూడా ఆడవాళ్ళు చెమటలు ఖర్చుకుంటూ పచ్చళ్ళు పెడతారు. అవును, మీరు పులుపుకి మళ్ళీ పులుపు ఎట్లా చింతపండుకి మళ్ళీ మామిడికాయ వేస్తారు, మరి దేన్ని దాంతో ముళ్ళతో తీయాలన్నట్టు వేడిని వేడితోనే తగ్గిస్తున్నారు. ఓకే, మరి ఈ రోజు మాకు చట్పట్లో ఏం పచ్చడి చేస్తున్నారు? రాజస్థానీ వెల్లుల్లి చట్నీ. ఓ, రాజస్థానీ స్పెషల్ రాజస్థానీ వెల్లుల్లి పచ్చడి. ఓకే, వాళ్ళు యాక్చువల్ గా ఎక్కువ మంది జైనీస్ ఉంటారు. జైనీస్ ఏంటంటే 5 గంటలకే భోజనం చేస్తారు, ఉల్లిపాయ వెల్లిపాయ దుంపలు అలాంటివి ఎక్కువ తినరు. వాళ్ళు ఇది క్రిములన్నీ వస్తాయని చెప్పి చాలా నిష్ఠా నియమాలతో ఉంటారు. కానీ మనం సైమల్టేనియస్ గా చూస్తామంటే మళ్ళీ ఉల్లిపాయ తినే వాళ్ళు కూడా ఉంటారు, నాన్ వెజ్ కూడా తినే వాళ్ళు ఉంటారు. అందుకని రాజస్థాన్ లోని ఇప్పుడు మనం చేస్తున్నదంటే జైనీ సిస్టమ్ లో చేసేటటువంటి వంటకం కాకుండా ఈ వెల్లుల్లిపాయలు అన్ని వాడేటటువంటి ఈ స్పెషల్ చట్నీ ఇది. చూడండి, చట్నీ ఉంటే నార్త్ ఇండియన్ సైడ్ తిరుగుమూత చింతపండు అన్ని ఉండవు, ఇది ఒక స్పెషల్ గా ఉంటుంది. తిని చూద్దరు కానీ ఎలా ఉందో. తప్పకుండా. అయితే రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. ఓకే. రాజస్థాన్ వెల్లుల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం, ఉప్పు, పసుపు, కారం, పుదీనా ఆకులు. కౌసల్య గారు, మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు అన్నట్టు నిజంగా అది పచ్చడికి రెడీగా ఉన్నట్లేదు, ఒక మంచి ఏదో వెరైటీ ఐటమ్ కి రెడీగా ఉన్నట్టున్నాయి. బట్ మనం ఇప్పుడు చేస్తుంది మాత్రం వెల్లుల్లిపాయ పచ్చడి. ఓకే, ఏం చేయాలో చెప్పండి. ముందు ఏంటంటే వెల్లుల్లిపాయలు దంచుకోవడం అండి. కాశ్మీరీ కారం అని చెప్పి కారం మంచి రెడ్ కలర్ కారం తీసుకుంటారు. దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే వెనిగర్ తీసుకుంటారట, వెనిగర్ లేదు అనుకుంటే నిమ్మకాయ రసం వేసుకోవచ్చు. వెనిగర్ బదులు వెనిగర్ వేసుకుని ఏంటంటే ఇది ఉంటుంది కూడా, పాడైపోదు. ఇప్పుడు దీన్ని మనం సైడ్ డిష్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అంటే కర్రీ లాగా కూడా అనిపిస్తుంది, కర్రీ లాగా ఉండొచ్చు. తర్వాత ఏదైనా వాళ్ళన్నిటికీ రోటీ వాటికి పక్కన ఇప్పుడు స్టఫ్డ్ పరోటాలు వాటికి తింటారు కదా, అలా కూడా తింటారు, అలా కూడా చెయ్యొచ్చు. సో ఇప్పుడైతే మనకి కావాల్సినవి చాలా సింపుల్. వెల్లుల్లిపాయలు నీట్ గా మీరు పీల్ చేసేసి పొట్టంతా ఒలి చేసి పెట్టారు. అలాగే ఫ్రెష్ పుదీనా, ఉప్పు, పసుపు, ఇంకొంచెం నిమ్మరసం. ఏది మనకి దీని బదులు వెనిగర్ నిజంగా కొంతమందికి ఇష్టం ఉండదు. వెనిగర్ ఏంటంటే మన సౌత్ లో ఎక్కువగా యూజ్ చేయరు. అవును, అందుకనే నేను వెనిగర్ ని ఇన్స్టెడ్ ఆఫ్ వెనిగర్ నిమ్మరసం. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. చిన్న రోల్ సరిపోద్ది కదా? చాలండి. ఓకే, ఫస్ట్ మనం వెల్లిపాయలు దంచుకుందాం. అలాగే ఇవేమన్నా మెజర్మెంట్స్ ప్రకారం వేసుకోవాలా? అంటే మనం ఒక కప్పు వేసుకున్నాం అంటే కారం చూసి వేసుకుంటే సరిపోతుంది, చూచాయిగా తగ్గట్టు. మనం వెల్లుల్లిలో ఊరికే ఒక పచ్చడిలో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అలా వేస్తుంటాం. మొత్తం వెల్లుల్లిపాయలు అంటే బాగా మెత్తగా నలిగిపోవాలా? పచ్చడి అంటే పచ్చడి లాగా. అసలు కనపడవు వెల్లుల్లి. అవునా? అందుకే మెత్తగా ఉంటుంది, పెట్టుకొని పక్కన చట్నీలా తినొచ్చు. మరి బాగా ఘాటుగా ఉంటుందేమో వెల్లుల్లి. అంటే ఎక్కువ ఘాటుగా నచ్చిన వాళ్ళే తింటారేమో. ఓకే, అలా కూడా ఉంటుంది. మనం అనుకుంటాము మన ప్రాంతాల్లోనే కారాలు తింటామని, చాలా ప్రాంతాల్లో కారం ఎక్కువ తింటారండి. ఇప్పుడు రాజస్థాన్ లో కారం తింటారు, పంజాబీ వాళ్ళు బాగా వంటలో కారం వేసుకుంటారు,
కారాలు తినేవాళ్ళు కూడా కొన్ని స్టేట్స్ లో బాగా తింటారు. కంప్లీట్ గా మనం గుజరాత్కి వెళ్ళిపోయామంటే వాళ్ళు ఎక్కువ తీపి. మీరు ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అంటే మీరు రాజస్థాన్ నేను రాజస్థాన్ లో ఉండేదాన్ని కదండి, చుట్టుపక్కల లేడీస్ వాళ్ళు చేసే స్పెషల్స్ అన్ని స్పెషల్స్. నాకు అన్నిటికన్నా వాళ్ళు చేసే దాల్ బాటి అంటే చాలా ఇష్టం. దాల్ బాటి నెయ్యి వేసి చేసి పెడతారు కదా, చాలా బాగుంటుంది అది. కొంచెంసేపు నాకు ఇవ్వండి. మనం వెల్లుల్లిపాయలు కూడా ఫ్రెష్ గా తీసుకున్నాం కదండి, అందుకని దాంట్లో కూడా కొంచెం తేమ వాటరీ కంటెంట్ ఉంటుంది కాబట్టి పచ్చడికి ఇంకా వాటర్ అది తగలకుండా నిల్వ ఉంటుంది బాగా. వెల్లుల్లిపాయని మెత్తగా నూరేసుకోవాలి. మెత్తగా నూరేస్తున్నాం. 1 స్పూన్ తీసుకుందాం. కారం అది రెడ్ కారం అంటారు, కాశ్మీరీ కారం అని, అదే వేస్తున్నాం. నేను మరీ మీరు అన్నట్టు కారం ఎక్కువైతే మన వాళ్ళు తినలేరు కాబట్టి 1.5 స్పూనే వేస్తున్నాను. ఇక్కడ కారం తినేవాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం అప్పటికే ఇప్పుడు మనకి ఘాటు వచ్చేస్తుంది కంటికి, ఎందుకంటే వెల్లుల్లిపాయ ఘాటు, ఈ ఘాటు. ఉప్పు వేసాం. ఉప్పు వేస్తాం. మొత్తం కలిసిపోయిందే, కొంచెం బాగా నలిగేప్పటికి. వెల్లుల్లిపాయ నలిగిపోతాయి తొందరగా. నేను బాగా నలిగిపోయింది కదా, ఇప్పుడు ఏం వేస్తున్నారు? నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం ఫైనల్ గా. ఇప్పుడు ఆల్మోస్ట్ కారం తగ్గిపోద్ది కదా కొంచెం, అదే అందుకని కారంగా ఉంటుందని మరికొంచెం నిమ్మకాయ కూడా పెట్టాను నేను. ఓకే, కొంచెం పిండాలా? పిండితే ఏమవుతుందంటే మరి కారం తినలేని వాళ్ళకి కొంచెం వెల్లుల్లిపాయ హెల్ప్ అవుతుంది. నేను అనుకుంటాను రోటీకి పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. రోటీలోనా? స్టఫ్ రోటీ. ఇప్పుడు ఆలు పరోటా ఉంటుంది, పాలక్ పరోటా ఉంటుంది. మనం పొద్దున్నే చట్నీ చేసుకోక్కర్లేదు, దాంట్లో పెరుగు పెట్టుకొని పక్కన ఇది కొంచెం పెట్టుకొని తినచ్చు. అందుకే వాళ్ళు ఇది చేసుకుంటారేమో అనిపిస్తుంది నాకు. సో ఇది కొంచెం మనకి నిలవ కూడా ఉంటుంది. నిలవ ఉంటుందండి. ఇది యాక్చువల్ గా 1 వీక్ 10 డేస్ ఇంకా వెనిగర్ వేస్తే వెనిగర్ వేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే ఉంటుంది. అవును, మనం ఫ్రెష్ గా ఉండటం కోసం నిమ్మకాయ పిండుకున్నాం కాబట్టి ఒక 3-4 డేస్ ఉంటుంది. అందులో ఇక్కడ ఏంటంటే వాటర్ ఏం తగలలే కదా. అవునా? ఓన్లీ నిమ్మకాయ ప్రిజర్వేటివ్, మనకి వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు, అంతే. కారం కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, నేను కొంచెం తగ్గించాను. కొంచెం బాగా మనలో కూడా కారం తినేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అదే మనకి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. అయిపోయినట్టేనా? అయిపోయింది. ఎలా అనిపిస్తుంది చూస్తే? చూడటానికి మాత్రం ఎర్రగా భలే ఉంది. కాదు, అన్నిటికన్నా ఏంటంటే పోపులేని పచ్చళ్ళు అంటే చాలా హాయి. ఈ సమ్మర్ లో ఇంకా హాయి. పోపు నూనె మనకు అలవాటు అయిపోయి అది లేని పచ్చళ్ళు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవును, ఫ్రెష్ గా అప్పటికప్పుడు అలా చేసి. అదే వెల్లిపాయ హార్ట్ కి మంచిది అని అన్ని రకాలుగా తింటారు. ఈ పచ్చడి కూడా ఒక ఔషధం డెఫినెట్ గా కదా. అలా నిజంగా ఒట్టి తినలేనప్పుడు ఇలా టేస్టీగా చేసుకొని అన్నంలో అలా తింటే ఫ్రెష్ గా మీరు అన్నట్టు చపాతీయో అసలు మామూలుగా కలుపు తినేగానే ఇది అలవాటు పడతారు మన వాళ్ళు. టేస్ట్ కూడా సరిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్ గా ఏం చేస్తున్నారు? పచ్చడి రెడీ అయిపోయింది ప్రవీణ గారు. ఇక్కడ మనం కొంచెం పుదీనా పెట్టుకున్నాం, గార్నిష్ కోసమా కొంచెం వెల్లుల్లిపాయలు డిస్ప్లేకి పెడుతున్నాను అందంగా ఉండడానికి. ఇది మనకి చూడటానికి బాగుంటుంది. ఇంట్లో అంత ఈ గార్నిష్ అది చెయ్యం కదా. ఎప్పుడన్నా కానీ మీరు ఇచ్చే ఐడియాలు గెస్ట్లు వచ్చినప్పుడు సడన్ గా చాలా బాగా పెట్టారు అనిపించుకోవటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ నాకు కొంచెం గార్నిషింగ్ పిచ్చి ఉంటుందండి. ఇష్టమా? నేను ఇంట్లో కూడాను ఏదైనా చేశాను అనుకోండి, ఇలా పెట్టుకుంటాను బౌల్లో, ఇష్టంగా చూసుకుంటుంటాను. బాగుంది రీప్రజెంటేషన్ అనుకుంటా. ఎవరు లేకపోయినా కూడా నా తృప్తి అనమాట. నిజంగా అదొక ఇంట్రెస్ట్. ఇట్లా చక్కగా అందంగా మనం చేసిన దాన్ని బౌల్లో పెట్టి గార్నిష్ చేస్తారు చేయటం. ఓకే, సో పుదీనా మనకి గార్నిష్ కోసం అట్ట ఫ్లేవర్ బాగుంటుందని మిక్స్ చేసాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు టేస్ట్ చేయండి. మీరు కారం అనుకోకుండా తినాలి. ఇది అస్సలు అనుకోండి, కొత్త చట్నీ కదా. అనిపిస్తుంది కదా కారం? కారం అనిపించట్లేదు. వెల్లుల్లిపాయ అదొక రకమైన, అంటే నిమ్మకాయ కారంతో కలవటంతో అదొక రకమైన ఘాటు. నేను పచ్చి వాసన అలా ఉంటుందేమో అనుకున్నా, ఏం లేదు.
చాలా చాలా బాగుంది. మీరు అన్నట్టు ది బెస్ట్ సూటబుల్ టు చపాతీ. అన్నంలో బాగుంటుంది కానీ చపాతీ ఇంకా బాగుండొచ్చు. చాలా బాగుంది, చాలా సింపుల్ గా ఉంది. అసలు ఎటువంటి మనం ఎక్కడ ఆయిల్ వాడలేదు, ఏదైనా పచ్చివాసన అట్లా ఉంటదేమో అనుకున్నాం. సూపర్ కౌసల్య గారు. సో చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి పచ్చడి. చాలా సింపుల్ కదా టేస్ట్, అలానే తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ, చాలా చాలా బాగుంది. మీరు అందరూ తప్పకుండా తయారు చేయండి. మరైతే ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. రాజస్థాన్ వెల్లుల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం, ఉప్పు, పసుపు, కారం, పుదీనా ఆకులు. రాజస్థాన్ వెల్లుల్లి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక రోల్ తీసుకొని అందులో మనం పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత దానిలో తగినంత కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. పచ్చడి అంతా బాగా మెత్తగా నలిగిన తర్వాత దానిలో సరిపడంత నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. దానిపైన కొద్దిగా పుదీనా ఆకులు, వెల్లుల్లి రెబ్బలతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో వెరైటీ టేస్టీగా ఉన్న రాజస్థాన్ వెల్లుల్లి పచ్చడి రెడీ. చాలా సింపుల్ గా ఇట్లా మనకి పొయ్యితో పని లేకుండా 5 నిమిషాల్లో ఒక పచ్చడి, అండ్ అటు ఒక ప్లేస్, ఒక ప్రాంతం వాళ్ళు యూజ్ చేసే ఫేమస్ పచ్చడి చేసాం. సో మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు హాట్ గా ఉండే వెల్లుల్లిపాయ పచ్చడి తిన్నందుకు థ్యాంక్స్. హాట్ గా లేదు అస్సలు, చాలా బాగుంది. చాలా భయపడ్డా. వెల్లుల్లిపాయ కారం, ఇక్కడ కారం రెండు కలిపి తినగలుగుతారా లేదా అనుకున్నా, కానీ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఈ రోజు మేము తయారు చేసిన రాజస్థానీ వెల్లుల్లి పచ్చడి చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే ఏం పర్లేదు, మీరు చేయవలసిందల్లా www.youtube.com/ETV అభిరుచి లేదా www.facebook.com/ETV అభిరుచిలో చూడొచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.